आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। अस्सलामुअलैकुम नाजरीन, मैं मोहम्मद अफजल सिटी इंडिया न्यूज़ में आपका इस्तकबाल करता हूं। आइए डालते हैं आज की इस अहम खबर पर एक नज़र। तेलंगाना तहरीक कारकुनान का इजलास पवन कल्याण से गैर मशरूत माफ़ी का मुतालबा। महबूबनगर में तेलंगाना तहरीक कारकुनान का एक इजलास साबिक़ रियासती सदर आलमेवा शेख फारूक हुसैन की सदारत में मुनक़िद हुआ। इजलास में मुक़र्रिरीन ने इल्ज़ाम आयद किया कि आंध्र प्रदेश के नायब वज़ीर आला पवन कल्याण ने तेलंगाना यौम तासीस के मौके पर हक़ाइक़ के मुनाफी बयानात दिए और तेलंगाना तहरीक दानिशवरों और कारकुनान की तौहीन की। इजलास में मुत्तफ़िक़ा तौर पर मुतालबा किया गया कि पवन कल्याण अपने बयानात पर गैर मशरूत माफ़ी मांगे। मुक़र्रिरीन ने कहा कि तेलंगाना रियासत हज़ारों कारकुनान और तलबा की क़ुरबानियों का नतीजा है जिसका एहतराम किया जाना चाहिए। इजलास में यह भी मुतालबा किया गया कि रियासती दारुल हुकूमत में मौजूद आंध्रा रहनुमाओं के मुजस्समे हटाए जाएँ। इजलास में मुतअद्दिद तेलंगाना तहरीक कारकुनान और अवामी नुमाइंदों ने शिरकत की। మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మహబూబియా హాల్ యందు తెలంగాణ ఉద్యమకారుల సమన్వయ సమావేశం ఏర్పాటు చేయనున్నది. ప్రధానంగా కేంద్రం అండదండలతో చంద్రబాబు నాయుడు గారి పక్కా ప్రణాళికతో పవన్ కళ్యాణ్ రూపంలో తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని ప్రశ్నించే విధంగా తెలంగాణ ఉద్యమంలో సర్వం త్యాగం చేసిన మహానుభావులను కించపరిచే విధంగా 2 జూన్ నాడు హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలను ఈ సమావేశం పూర్తిగా ఖండించింది. ప్రధానంగా తెలంగాణ జనయుద్ధ నౌక స్వర్గీయ శ్రీ గద్దర్ గారి గుండెల్లో బుల్లెట్లు దించింది చంద్రబాబు నాయుడు గారే అనే విషయాన్ని మర్చిపోయి ఆయన వెంబడి ఆసుపత్రిలో ఉండి నేను వైద్యం చేయించని తప్పుడు ప్రకటన చేసినటువంటి పవన్ కళ్యాణ్ తెలంగాణలోని 4 కోట్ల ప్రజలకు క్షమాపణ చెప్పాలని సమావేశం తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా జనయుద్ధ నౌక గద్దర్ పై పోలీస్ కాల్పులు 1997లో జరిగితే 2014లో జనసేన పార్టీ ఏర్పాటు చేసిండ్రు. అప్పుడు మీరు చడ్డీలు కూడా వేసుకోలేదని ఈ సందర్భం తెలియజేస్తూ మరొక మాట, ఎంఐఎం పార్టీ తెలంగాణ ఉద్యమాన్ని భాగస్వామ్యం కాలేదని ప్రధాన ఆరోపణ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకో పవన్ కళ్యాణ్, మీ అన్న చిరంజీవి ఆనాడు ప్రజారాజ్యం ద్వారా 16 మంది శాసనసభ్యులను టోకుగా కాంగ్రెస్ పార్టీకి అమ్మేసి రాజ్యసభ సభ్యత్వం తీసుకొని రాజ్యసభ సభ్యంతో పాటు కేంద్ర మంత్రి పదవి తీసుకొని తెలంగాణ బిల్లును కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదిస్తే సోనియా గాంధీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆనాడు రాజ్యసభలో హైదరాబాద్ను యూటీ చేస్తానని మాట్లాడి జరిగింది. అదే పార్లమెంట్ సంయుక్త సమావేశంలో అప్పటి హైదరాబాద్ లోక్సభ సభ్యులు పెద్దలు అసదుద్దీన్ ఓవైసీ గారు, మిస్టర్ చిరంజీవి నువ్వు యూటీ అంటే నీ టూటి పలగొడతా కొడక, హైదరాబాద్తో కూడిన తెలంగాణను మేము కూడా సమ్మతిస్తున్నామనే మాటను చెప్పడం జరిగింది. ఇవన్నీ కోరుతూ ఆంధ్రవారి ఆగడాలకు వ్యతిరేకంగా ఆంధ్రవారు తెలంగాణలో అస్థిర కార్యక్రమాలు చేస్తున్న సందర్భంగా ఆంధ్రవారి విగ్రహాలను హైదరాబాద్లో తొలగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వము తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో తెలంగాణ ఉద్యమకారులను ఏకతాటిపై తీసుకోవడానికి ఇద్దరి నియామకం చేయడం జరిగింది. ఒకరు నేను అంటే షేక్ ఫారూక్ హుస్సేన్ కన్వీనర్గా మరియు ప్రభాకర్ గారు కో కన్వీనర్గా ఈ కార్యక్రమం నిర్వహిస్తారని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు ప్రభాకర్ గారు మాట్లాడాల్సిన కోరుతా ఉన్నాను. मोहसिन खान ऑल पार्टी मुस्लिम लीडर्स कोऑर्डिनेशन कमेटी का कन्वीनर हूँ। आज फारूक हुसैन साहब की सदारत में महबूबिया हाल में एक इजलास रखा गया। ये इजलास आंध्रा के पवन कल्याण जो एक्टर है, जोकर जिसे कहते हैं हम, वो स्क्रीन पे नाचने वाला तेलंगाना के ख़िलाफ़ बोलता है, शर्म की बात है। आज इस इजलास का मकसद हम ये बताना चाह रहे हैं कि तेलंगाना आज़ाद होने से मुल्क आज़ाद होने से पहले एक दक्कन स्टेट था, एक आज़ाद कंट्री था, मुल्क था और इसे सोने की चिड़िया कहते थे।
और इस सोने की चिड़िया को लूटने वाले कौन हैं? तेलंगाना जब आंध्रा में जम हुआ, आंध्रा वालों ने तेलंगाना को लूट लिया। 80% आंध्रा के सीएम रहे, 80% आंध्रा के मिनिस्टर्स रहे, जो हमेशा तेलंगाना के साथ नाइंसाफ़ी करे। ज़्यादा बजट पूरा आंध्रा को लेके जाते थे और तेलंगाना को हमेशा नुकसान करे। तेलंगाना उद्यम होने के बाद कई आंध्रा वालों ने गेम खेली, हिंदू मुस्लिम करने की कोशिश करे। मुझे अच्छा याद है, तेलंगाना उद्यम एक अच्छे मूवमेंट में आया, पूरे लोग रोडों पे उतर कर आए। उस वक्त आंध्रा वाले और बीजेपी वाले मिलकर कहे तेलंगाना उद्यम में मुसलमानों का साथ नहीं है। झूठ बोले, क्योंकि जब MIM रॉयल तेलंगाना बोल रही थी, तो वैसे मौके पर हम लोग मुस्लिम जैसी बना के, मैं TRS पार्टी का माइनॉरिटी सेल का सदर था उमड़ी ज़िले का। उस टाइम पे मुसलमानों को तेलंगाना मूवमेंट से जोड़कर इस तेलंगाना को आज़ाद करें। इस तेलंगाना को आज़ाद होने के बाद फिर भी आंध्रा वालों में एक बेचैनी है, कैसा तेलंगाना वालों का फिर नुकसान करना। लेकिन हम उनके बातों में आने वाले नहीं हैं। तेलंगाना में जो बढ़ चढ़ कर मूवमेंट में जो हिस्सा लिए थे, वो लोग आज भी एक्टिव है और एक्टिव रहेंगे। आंध्रा वालों को बर्दाश्त नहीं करेंगे। खबरदार पवन कल्याण, तुम एक जोकर है, जोकर की तरह रहो। हमारे तेलंगाना के मामले में आप मदाखलत करने की ज़रूरत नहीं है। शुक्रिया, खुदाफिज। పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తెలంగాణ గురించి మాట్లాడము, తెలంగాణ ఉద్యమకారులను అవమానించడం జరిగింది. మేము ముందే చెప్తున్నా, ఈరోజు నీ సినిమాలు, మీ ఆంధ్రలో సినిమాలు, మీ హీరోల సినిమాలు చూసేది ఎవరు అంటే నైజాంలో ఉన్న ప్రజలే ఎక్కువగా మీకు ఆదాయాన్ని ఇచ్చి పెడుతున్నారు. మీ అబ్బ సొత్తు కాదు అయినా, ఇది మా సొత్తు, మా డబ్బులతో జల్సా చేసుకుంటున్నారు. కనుక ఇది మీరు ఏవైతే గద్దార్ గురించి మన గద్దారన్న గురించి చెప్పారో, ఆయన నీకు ప్రాణభిక్ష పెట్టిదేనా, నీ ఆంధ్రోడిని ఎంబై పెట్టి చంపుతా అని చంపితే ఆయన నిన్ను కాపాడిండు, నీకు ప్రాణభిక్ష ఇచ్చిండు. అలాంటి అతని పైన నేను ఆపిపించినా కాదు ఈరోజు నువ్వు బతుకున్నావంటే గద్దరాన్ని పుణ్యమే, అది గుర్తుపెట్టుకో. ఇంకోటి, నీవు అమరావతిలో రేపు వర్షం పడితే మీ యొక్క మొత్తం కూడా వాటర్ మొత్తం కూడా మీ స్టేట్లో మీ యొక్క అసెంబ్లీలో జొలిపోతాయి. ముందు దాన్ని కాపాడుకో. నీకు రోగం వస్తే తెలంగాణలో డాక్టర్ని కాపాడినరు, అది గుర్తుపెట్టుకో. కనుక ఖబర్దార్, ఈరోజు ప్రాణభిక్ష పెట్టి తెలంగాణ యొక్క ఉద్యమకారుల పైన, తెలంగాణ పైన నీవు చేస్తున్న యొక్క వ్యాఖ్యలు వెనక్కి తీసుకో. లేకుంటే నిన్ను తరిమికొచ్చే రోజులు దగ్గరకు పడతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఉద్యమకారులందరూ కూడా మరో మూడవ సైన్యంగా మరో ఉద్యమకారులు పుట్టుతారు. నీ యొక్క సినిమాలు కాదు, ఆంధ్ర సినిమాలకే అడ్డం పెట్టి తెలంగాణ హీరోలను, తెలంగాణ హీరోయిన్లను, నిర్మాతలను తీసుకొచ్చే రోజులు వస్తాయని గుర్తు చేస్తూ, ఈ యొక్క కమిటీలో నాకు కో-కన్వీనర్గా ఇచ్చినందుకు అందరూ కూడా, పెద్దవాళ్ళందరూ కూడా ధన్యవాదాలు చేస్తూ, జై తెలంగాణ, జై తెలంగాణ. आंध्र प्रदेश के डिप्टी सीएम जो पवन कल्याण एक एक्टर है, आंध्रा से यहाँ पर आके जीने के लिए आने वाले हमारे चीफ मिनिस्टर रेवंत रेड्डी साहब पर उनके पार्टी के एक आदमी ने जो है ना इस तरीके से नाज़ेबा अल्फाज करना, हम तमाम इस चीज़ की जो है ना मजम्मत करते हैं। उसी तरह किस तरीके से इन लोगों ने जो है ना सियासत करते हुए तेलंगाना के तमाम प्रॉपर्टीज़ को जिस तरीके से जो है ना जुल्म सितम करके इतने सालों तक जो है ना वो लोग ऐश आराम करते रहे, आज तेलंगाना आने के बाद फिर भी आज भी वो लोग जो है ना यहाँ पर आके जुल्म सितम करना, ऐसे अल्फाज का इस्तेमाल करना, तेलंगाना की जो है ना 4 करोड़ आवाम से जो है ना खिलवाड़ खेलने के जो है ना बराबर है। हम ऐसे लोगों से जो है ना डिमांड करते हैं वो सख्त से सख्त जो है ना इनके ऊपर एक्शन ले और ये लोग जो है ना माफ़ी मांगे। और साथ ही साथ आने वाले दिनों में ये आंध्रा के जो भी लोग जो है ना यहाँ पर जीने के लिए आए, यहाँ पर आके जो है ना बड़े बड़े बातें करने से जो है ना गुरेज रहे। जज़ाकल्लाह, अस्सलाम वालेकुम। ఈరోజు జూన్ 2న పవన్ కళ్యాణ్ చేసిన తెలంగాణ వ్యాఖ్యల మీద సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రాంతం నుండి ఈ ప్రాంతంలో అడుగుపెట్టాలని చెప్పేసి
ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వము పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తుందని చెప్పి మేము భావిస్తున్నాము. ఈ పవన్ కళ్యాణ్ ఏదైతే ఈ ప్రాంతంలో మాట్లాడిన విషయాలు ఉన్నాయో, మేధావులను గద్దర్ చనిపోయిన తర్వాత చనిపోయిన వాళ్లకు నేను అది చేసిన ఇది చేసినది మాట్లాడాల్సిన అవసరం లేదు. గద్దర్ను చంపించింది ఇప్పుడున్న మీ ముఖ్యమంత్రే. అటువంటి ముఖ్యమంత్రి పాలనలో కొనసాగుతూ గద్దర్కు మిత్రుడని చెప్పడం కాదు, నీవు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి ఆ ఉప ముఖ్యమంత్రి పదవి రాజీనామా చేసి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గద్దర్ను రక్షించిన వాళ్ళు డాక్టర్లు. అందుట్లో మన మహబూబ్నగర్ జిల్లా డాక్టరు ఒక ఆయన ఆహారనిశలు ఇతరులు ఎవరైనా వచ్చి మళ్ళీ ఏమైనా ప్రాణాలకు ముప్పు కలిగిస్తారేమని చెప్పేసి ఆయన అన్నం తినకుండా అక్కడే వేచి ఉన్నటువంటి వ్యక్తి. మీరు ఒకసారి గతాన్ని పరిశీలిస్తే మనకు తెలుస్తుంది. కాబట్టి నేను గద్దర్కి అది చేసిన, పాషం యాదగిరి ఇట్లా, నాగేశ్వరరావు ఇట్లా అని చెప్పేసి మాట్లాడాల్సిన అవసరం మీకు లేదు. తెలంగాణ ఉద్యమం అనేది 70 సంవత్సరాలు నడిచినటువంటి ఉద్యమము. ఆ ఉద్యమంలో ఎంతోమంది అమరవీరులు అయినరు. ఆ అమరవీరులందరినీ కూడా మీరు కించపరిచిన మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. తప్పకుండా మీరు ఆ మాటలు వెనక్కి తీసుకోవాలి. ఈ ప్రభుత్వం కూడా ఆయన మీద చర్యలు తీసుకోవాలి. ఎక్కడెక్కడో సుమోటో కేసులు వేసి చాలామందిని ఇబ్బంది పెడుతున్న తరుణంలో పవన్ కళ్యాణ్ మీద కూడా వేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి, వెంటనే క్షమాపణ చెప్పకపోతే ఈ ఉద్యమం ఇంకా ముందుకు పోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా తమ సినిమాలు కూడా నిషేధించాలని చెప్పేసి, వాటిని చూడొద్దని చెప్పేసి కూడా భవిష్యత్తులో మేము ఆ ప్రోగ్రాం తీసుకుంటామని తెలియజేస్తూ ముగిస్తున్నాం.